ఎమోషనల్ అవుతున్నారండి. ఈ పర్సన్ చాలా ఎమోషనల్‌గా ఉన్నారు ప్రస్తుతం. ఫీలింగ్స్ హైడ్ చేసుకుంటున్నారు. కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉంది. సో 2 సిట్యుయేషన్స్‌లో జగల్ అవుతున్నారు. ఏవైతే దూరాలు మీ మధ్యలో ఉన్నాయో ఈ పర్సన్‌కి హోప్ రోజు రోజుకి తగ్గిపోతుంది. రిలేషన్‌షిప్‌లో మళ్ళీ న్యూ బిగినింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనే డౌట్ ఎనర్జీలోకి వస్తున్నారు ఈ పర్సన్. ఓకే. బట్ సిట్యుయేషన్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలని కోరుకుంటున్నారు. న్యూ బిగినింగ్ కావాలని కోరుకుంటున్నారు. మేనిఫెస్ట్ చేస్తున్నారు. చాలా కంట్రోల్ చేసుకొని బ్యాలెన్స్డ్‌గా ఉంటున్నట్లు కనిపిస్తుంది. బట్ ఈరోజు చాలా ఎమోషనల్ అవుతున్నారు. హోప్‌లెస్‌నెస్ కనిపిస్తుంది. రిలేషన్‌షిప్‌లో బెటర్‌మెంట్ ఉంటుందా లేదా అనేది. ఓకే. అండ్ రికన్సిలియేషన్ కూడా అవ్వాలని కోరుకుంటున్నారు మీతోటి. 6 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ అండ్ బాటమ్ ఆఫ్ డెక్ 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. 2 ఆఫ్ కప్స్ విత్ 6 ఆఫ్ వాండ్స్ రికన్సిలియేషన్ ఎనర్జీ వస్తుంది. బట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ నాకు కనిపించట్లేదు. బికాజ్ ఆలోచనల వరకే ఉంది. న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు. రికన్సిలియేషన్ కూడా కోరుకుంటున్నారు. బట్ ఇక్కడ ఆలోచనలలో తప్ప యాక్షన్‌లో నాకు కనిపించట్లేదు.